సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. అనిల్ గారు, నిన్న మీరు ఇన్సూరెన్స్కి సంబంధించిన ఒక ఆర్టికల్ నాతో షేర్ చేశారు కదా. అంటే ఇప్పటి వరకు మనం ఇన్సూరెన్స్కి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ తెలుసు, లైఫ్ ఇన్సూరెన్స్ తెలుసు, వెహికల్ ఇన్సూరెన్స్ తెలుసు, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తెలుసు. మీరు నిన్న పంపించిన ఆర్టికల్లో వెడ్డింగ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, అసలు వెడ్డింగ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, వెడ్డింగ్ కోసం కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా, ఎటువంటి సందర్భంలో వెడ్డింగ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఏంటి అసలు వెడ్డింగ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్పగలరు? ప్రస్తుతానికి వెడ్డింగ్ సీజన్ కూడా నడుస్తుంది కాబట్టి. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూసుకుంటే పెళ్ళిళ్ళు చీప్ అవ్వట్లేదు, తక్కువ డబ్బులతో అవ్వట్లేదు. మినిమం 15-20 లక్షలు లేకుండా పెళ్ళి అవ్వట్లేదు. 20 లక్షల నుంచి 2 కోట్లు 2.5 కోట్ల వరకు కూడా 3 కోట్ల వరకు కూడా ఖర్చు పెడతా ఉన్నారు పేరెంట్స్. పెళ్ళిళ్ళ ఖర్చులు అంతా పెరిగిపోయాయి. ఇందులో ఎటువంటి ఇబ్బంది వచ్చి పెళ్ళి ఏదైనా ఆగిపోతే మాత్రం మనం పెట్టిన డబ్బులంతా మొత్తం ఎవడు అడ్వాన్స్ రిటర్న్ ఇవ్వడు, వెన్యూ వాడివ్వడు, క్యాటరింగ్ వాడివ్వడు, డెకరేషన్ వాడివ్వడు, ఫోటోగ్రఫీ వాడివ్వడు. ఈ అన్ని డబ్బులన్నీ వేస్ట్ అయిపోతుంది. అంతే, అంత నష్టమే కదా, ఇంకా పెట్టిన ఖర్చు అంతా, పెళ్లి కోసం పెట్టిన ఖర్చు అంతా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే దెర్ ఈస్ వన్ సంథింగ్ కాల్డ్ వెడ్డింగ్ మ్యారేజ్ ఇన్సూరెన్స్. అంటే యాక్చువల్లీ ఇట్లాంటి ఈవెంట్ ఇన్సూరెన్స్ కూడా అంటాము. అట్లాగే ఇది ఈ కేసులో పెళ్ళిళ్ళకి సంబంధించి మ్యారేజ్ ఇన్సూరెన్స్. ఫస్ట్ థింగ్, అన్నిటికన్నా ఫస్ట్ క్వశ్చన్ ఎవరైనా మన ఇండియన్ కాన్సెప్ట్ ఏంటంటే అడిగేది కాస్ట్. ఈ ఇన్సూరెన్స్ కాస్ట్ ఎంత? ఇది ఎక్స్పెన్సివ్ కాదు. 0.2 నుంచి 0.5% ఆఫ్ మీ కవరేజ్. మీరు సపోజ్ ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నారు, ₹1,00,00,000కి 0.2 నుంచి 0.5% మాత్రమే ప్రీమియం కడతాము. అంటే మీరు 1,00,00,000 దగ్గర ఒక 50,000 మనవి కావు, 30,000, 20 నుంచి 50,000 మధ్యలోనే ప్రీమియం వస్తుంది. అది మనది కాదు అని కట్టేస్తే చాలా ఇంక్లూజన్స్ ఉన్నాయి. ఆ ఇంక్లూజన్స్ ఏవో చెప్తాను. సో ఏ వచ్చినా కానీ పెళ్ళి ఆగిపోతే ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఎవరికైనా థర్డ్ పార్టీ అయినా కానీ మనకి ఇబ్బంది లేకుండా అమౌంట్ మనకి క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. విత్ స్మాల్ అమౌంట్ అనమాట. సో ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్. ఏదో మనము ₹1,00,00,000 ఇన్సూరెన్స్కి 4-5 లక్షలు కట్టాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ జస్ట్ 20 నుంచి 45,000-50,000 లోపలనే అవుతుంది ₹1,00,00,000కి. అంటే 0.2 నుంచి 0.4%, నాట్ ఈవెన్ 1% కూడా కాదు, తక్కువ ఖర్చు. అంటే మనం ఇప్పుడు 50 లక్షల్లో చేసుకున్న 20 లక్షలు ఇంకా అమౌంట్ తగ్గుతుంది, చాలా తగ్గుతుంది. ఇప్పుడు 50 లక్షలకి 0.2% అంటే 10,000. సో ₹10,000 అడిషనల్ గా కడితే మనకి ఏమైనా ఇబ్బంది వచ్చి పెళ్లి ఆగిపోయినా, ఏమైనా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చినా, వెన్యూ లాస్ట్ మినిట్ క్యాన్సిల్ అయినా, ఏవైనా సరే మనకు ఆ 10 లక్షలు వస్తాయి. సో ఇక్కడ ఏమేమి కవర్ అవుతాయి? ఒకటి క్యాన్సలేషన్, ఏదన్నా రీజన్ వల్ల. పోస్ట్ పోన్మెంట్, ఇది అన్ఇంటెన్షనల్, ఏవైనా సరే ఇంటెన్షనల్ గా కాదు, మనంతలో మనం చేసుకోకుండా ఏదైనా మన బియాండ్ రీజన్స్ ఏమైనా డీలే అవుతే వీటన్నింటికి కవర్ అవుతుంది. అట్లాగే ఫైర్ ఏమైనా అయినా, యాక్సిడెంట్ అయినా, ఫ్లడ్ ఏమైనా వచ్చి కొట్టుకుపోయినా, వెన్యూ ఏమైనా డ్యామేజ్ అయింది, బంగారం లాంటి దొంగతనం జరిగింది, థెఫ్ట్, గిఫ్ట్లు పోయినాయి, వాల్యుబుల్స్ పోయినాయి, మళ్ళీ వెండర్ లాస్ట్ మినిట్ ఇబ్బందులు పెట్టాడు, ఈవెన్ వెండర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఏమైనా పెళ్ళి ఆగిపోతే కూడా మనకి ఈ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. సో గెస్ట్లకి మనం పిలిచాము, వేరే ఊరి నుంచి వచ్చారు, మన గెస్ట్లకి ఏమైనా ఇబ్బంది జరిగింది, ఏమైనా పడిపోయి అక్కడ దెబ్బలు తగిలాయి, ఏమైనా వెన్యూలో డ్యామేజ్ అయింది, వాటికి కూడా థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది ఇందులోనే. సో ఇవన్నీ అవుతాయి. సో ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు, మీరు అన్నట్టు ఒక 50 లక్షల పెళ్ళి అనుకుంటే దాంట్లో 0.4% అన్న ₹20,000 ఇన్సూరెన్స్ కట్టాలి. సో వెరీ సింపుల్ అమౌంట్ అనమాట, అంత ఎక్కువగా ఉండదు. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎక్స్క్లూజన్స్ ఏమున్నాయి, ప్రతి పాలసీకి ఇంక్లూజన్స్ తో పాటు ఎక్స్క్లూజన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఏవేంటి, ఇంటెన్షనల్ గా డ్యామేజ్ చేయడం అది కాదు. అట్లాగే వారు కానీ టెర్రర్ లాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి వాళ్ళు కవర్ చేయరు, ఏదైనా యుద్ధం వల్ల వచ్చిన వాటికి కానీ. అట్లాగే ఏదైనా ప్రీ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ తెలుసు వెన్యూ ఎప్పటికి డ్యామేజ్ ఉంటుంది, ఆ ఇష్యూ తెలిసి కూడా చేస్తే మాత్రం అది కవర్ అవ్వదు. అండ్ కొన్ని డెత్ కండిషన్స్ తప్ప మిగిలినవన్నీ కూడా కవర్ అవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎందుకు తీసుకోవాలంటే మాత్రం వెడ్డింగ్ అనేది అప్ ఫ్రంట్ ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఒక వెన్యూకి 5 నుంచి 10 లక్షలు లేనిది ఒక వెన్యూ వాడు అడ్వాన్స్ ఇవ్వకుండా బుక్ చేసుకోడు.
పెళ్ళి ఏమన్నా ఇబ్బంది వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా అయితే మాత్రం వాడు అడ్వాన్స్ కూడా రిటర్న్ ఇవ్వట్లేదు మోస్ట్ ఆఫ్ ద కేసెస్. సో మోస్ట్ ఆఫ్ ద బుకింగ్స్ ఆర్ నాన్ రిఫండబుల్ ఉంటున్నాయి. మీరు ఫోటోగ్రఫీ తీసుకోండి, క్యాటరింగ్ తీసుకోండి, ఈవెంట్స్ ఇప్పుడు అందరూ ఈవెంట్స్ చేస్తూ ఉన్నారు, రకరకాల పెళ్ళిళ్ళు ముందు వెనకాల ఈవెంట్స్, వాళ్ళకు కూడా అన్నిటి కూడా నాన్ రిఫండబుల్ మనీయే కట్టాల్సి వస్తుంది. సో అవన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి కాబట్టి, సో ఎస్పెషల్లీ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి, అండ్ ఇప్పుడు మన తెలుగు పెళ్ళిళ్ళు కూడా ఈ నార్త్ ఇండియన్ స్టైల్ పెళ్ళిళ్ళు 4-5 రోజుల పెళ్ళిళ్ళు 1 వీక్ పెళ్ళిళ్ళు అవుతున్నాయి కాబట్టి, ఎంతోమంది వెండర్లు ఉంటున్నారు కాబట్టి, ఎక్కడ ఏ ఇబ్బంది అయినా పెళ్ళికి ఆటంకం వస్తే మాత్రం అనవసరంగా పెద్దలు, ఫ్యామిలీ, ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భరించాల్సి వస్తుంది ఖర్చులు, ఇంత ఖర్చులు. అలాంటప్పుడు చిన్న ఇన్సూరెన్స్ తీసుకోండి, వెడ్డింగ్ ఇన్సూరెన్స్, మ్యారేజ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఆ భయం అనేది పొడగొట్టుకోండి, ఏమైనా అయినా కానీ మీకు ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది అనే ధైర్యంతో మీ పెళ్ళిని మీరు మంచిగా చేసుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకోవచ్చు, ఒక మెమరీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో అంటే ఇప్పటి వరకు విన్న ఇన్సూరెన్స్ కన్నా ఇవాళ ఒక కొత్తగా వెడ్డింగ్ ఇన్సూరెన్స్ అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేస్తారు. అసలు వెడ్డింగ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఎటువంటి నేపథ్యం అంటే ఎటువంటి నేపథ్యాలు ఉన్న సందర్భాల్లో ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.